హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో జూన్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కొన్ని కన్ఫర్మ్ అయిన మొబైల్స్ ఉన్నాయి, అలాగే ఇంకొన్ని రూమర్స్ ప్రకారం జూన్లోనే వస్తాయి అన్నట్టు కూడా లీక్స్ ఉన్నాయి. ఇప్పుడు అవేంటన్నవి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున రియల్మీ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ రాబడుతుంది. రియల్మీ C73 5G ఫోన్. ఇది HD+ 120Hz రిఫ్రెష్ రేట్ కు సంబంధించినటువంటి డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్, అండర్ 10,000 లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 3వ తారీఖున ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT30 Pro అనే మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చే ఫోన్. దీనికి ఫిజికల్ గా ఈ గేమింగ్ ట్రిగర్స్ కూడా ఇస్తున్నారు. ఇది డెడికేటెడ్ గా గేమింగ్ కోసం మాత్రమే తీసుకొస్తున్నారు. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది గేమింగ్ కోసం మాత్రమే తీసుకొస్తున్నారు. అలాగే ఇది హీట్ కావద్దని దీనికి ఫిజికల్ గా ఒక ఫ్యాన్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే అది బాక్స్ లో రాదు, సపరేట్ గా మనం కొనుక్కోవాలి. దీనికి ఆ ఫ్యాన్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అంటే గేమ్ ఆడినా కూడా కూల్ గా ఉంచుతుందని దీని అర్థం. అంటే ఇది సపరేట్ గా గేమ్స్ కోసం మాత్రమే. అంతని చెప్పేసి కెమెరాస్ మంచిగా ఉండవని అనుకోకండి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మంచి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి జూన్ 5న OnePlus 13s 5G ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది స్లిమ్ ఫోన్, 6.3 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, LTPO ప్యానెల్. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 5850 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇవి డేట్ కన్ఫర్మ్ అయిన మొబైల్స్. ఇప్పుడు రూమర్స్ ప్రకారం ఈ జూన్ నెలలో లాంచ్ అవుతాయని అనుకున్న మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జూన్ నెలలోనే పోకో F7 సిరీస్ రాబోతుంది. అలాగే వాటితో పాటుగా ఓప్పో రెనో 14 సిరీస్ కూడా లాంచ్ అవబోతుంది. ఈ రెండు సిరీస్ అయితే వస్తాయని చెప్తున్నారు. డేట్స్ అయితే కన్ఫర్మ్ లేదు. అలాగే వాటితో పాటుగా వివో నుంచి వివో T4 అల్ట్రా, ఇది వివో T3 అల్ట్రా ఫోన్ కి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇవి చాలా మంచి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పోయినసారి వివో T3 అల్ట్రా కంటే ఇంకొంచెం మంచిగా ఈ టెలిఫోటో లెన్స్ ని కూడా యాడ్ చేశారు. కాబట్టి దీనికి ప్రైస్ ఎక్కువగానే పెడతారు అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే OnePlus నుంచి OnePlus Nord CE5, దాంతో పాటుగా OnePlus Nord 5 ఈ రెండు ఫోన్స్ వస్తాయని టెస్ట్ చేస్తున్నారు. ఇవి ఈ నెలలోనే వస్తాయని అంత కన్ఫర్మేషన్ లేదు, కానీ రూమర్స్ ప్రకారం అయితే వస్తాయని లీక్స్ అయితే వస్తున్నాయి. ఈ Nord CE5 లో ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే OnePlus Nord 5 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 6600 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మోటో నుంచి మోటో ఎడ్జ్ 60 అనే ఫోన్ కూడా లాంచ్ అవుతాయి అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. దీంట్లో 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే 5200 mAh బ్యాటరీ,
68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి వివో నుంచి వివో X200 FE అనే స్లిమ్ ఫోన్ రాబోతుంది. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే షామీ నుంచి షామీ 15CV అనే ఫోన్ కూడా లాంచ్ అవుతుంది అన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అలాగే వాటితో పాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మరి ఈ ఫోన్స్ అయితే జూన్ నెలలోనే లాంచ్ అవుతాయని కన్ఫర్మ్ గా అయినాయి. 3 మొబైల్స్ మాత్రమే, మిగతావన్నీ రూమర్స్ ప్రకారం మాత్రమే. మరి చూడాలి వాటిలో ఏవి ఏ డేట్ న రిలీజ్ అవుతాయి అన్నది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.